కేదార్ ఇచ్చిన కాఫీ కప్ని పగలకొట్టి కేదార్ని ఫంక్షన్లో ఉండొద్దు అంటూ అవమానిస్తుంటాడు వంశీ. ఇక నిషి రెచ్చిపోయి, విన్నావు కదా, ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అన్నట్టు మాధురి సీమంతానికి మీరెందుకు హడావుడి చూస్తున్నారు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటూ అరుస్తూ ఉంటుంది నిషి. వెళ్ళిపో బాబు, రావద్దు అన్నా వినట్లేదు అని వైజయంతి కూడా అంటూ ఉంటుంది. ఇక కేదార్, బావా జరిగిన దానికి క్షమాపణ చెప్పాను కదా బావా, ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు బావా, ఇప్పటికైనా వదిలే బావా అని బ్రతిమిలాడుతూ ఉంటాడు కేదార్ వంశీని. అయినా వంశీ వినకుండా, నా బామ్మర్ది యువరాజ్ పైనే జాలి చూపించలేదు, నేను నీపైన జాలి చూపిస్తానని ఎలా అనుకున్నావు, నువ్వు ఈ ఫంక్షన్లో ఉండడానికి వీల్లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు వంశీ కేదార్ని. కేదార్ వెళ్లకుండా అక్కడే నిలబడి ఉంటాడు. ఇక మళ్ళీ నిషి, వైజయంతి వెళ్ళరా బాబు వెళ్ళు అని ఎగతాళిగా మాట్లాడుతుండగా, రా కేదార్ వద్దు అని అంటూ జగదాత్రి కేదార్ని పైకి తీసుకెళ్ళిపోతుంది. ఇక వైజయంతి నిషి సంతోషపడుతూ ఉండగా కౌశికి కేదార్ వాళ్ళ రూమ్లోకి వస్తుంది. కేదార్ అని పిలుస్తుండగా కేదార్ జగదాత్రి ఇద్దరు నిలబడతారు. ఇక కేదార్ బాధపడుతున్నాడని కౌశికి అర్థం చేసుకుంటుంది. ప్లీజ్ కేదార్ బాధపడకు, నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ అక్కడ గొడవ జరిగితే మళ్ళీ మాధురి సీమంతం కూడా చేయకుండా తీసుకుని వెళ్ళిపోతాడు, అక్కడ నేను కూడా గొడవ పడడం ఇష్టం లేకే సైలెంట్గా ఉన్నాను అని అంటూ ఉంటుంది కౌశికి. అప్పుడు కేదార్, లేదు అక్క, నా వల్ల ఆ మాధురి సీమంతం ఆగిపోకూడదు, ఒక బిడ్డ సీమంతం చూడాలి అన్న కన్న తండ్రి ఆశ నిరాశ కాకూడదు, అందరి కలల్ని నేను చెడగొట్టలేనక్క, నేను రాను, కానీ నాదొక చిన్న కోరికక్క, ఆ మాధురికి నా చేతుల మీదుగా చీర పెట్టాలి అనుకుంటున్నాను అంతే అని అనేస్తాడు కేదార్. వాళ్ళు చీర పెట్టొద్దు అనలేదు కదా, పెట్టు అని అంటుంది కౌశికి. ఇక జగదాత్రి కూడా, వదినే చెప్పారు కదా, వెళ్ళు తీసుకురా అని అంటుంది. ఇక కేదార్ ఒక ప్లేట్లో శారీ, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టుకొని కిందికి దిగి వస్తూ ఉంటాడు. ఇక వాళ్ళలా జంటగా రావడం చూసిన వైజయంతి, మళ్ళీ వీళ్ళు వచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది. ఏమో తిన్నది సరిపోలే కావచ్చు అంటుంది నిషి. ఇక కేదార్ శారీ పట్టుకొని వస్తూ ఉండగా వంశీ, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటుండగా, 1 minute బావా ప్లీజ్ అని అంటూ మాధురి ముందుకు వెళ్ళి, నేను ఈ ఫంక్షన్లో ఉండొద్దని బావ అంటున్నాడమ్మా, ఈ ఫంక్షన్ సజావుగా సాగడమే నాకు కావాలి, నీ మంచే నీ సంతోషమే నాకు కావాలి, కానీ నీకొక్క చిన్న చిరుకానుక అమ్మ, నీకు చీర పెట్టాలి అనుకున్నాను, నువ్వు ఈ చీర కట్టుకొని సీమంతంలో కూర్చుంటే చూసి సంతోషించాలి అనుకున్నాను, కానీ నాకు అదృష్టం లేదు, కనీసం నువ్వు నేను పెట్టిన చీరైనా కట్టుకుంటే నేను సంతోషపడతాను, తీసుకుంటావా అని మాధురిని అడుగుతుంటాడు కేదార్. ఖచ్చితంగా తీసుకుంటానన్నయ్య అంటూ లేచి ఆ చీరని తీసుకోబోతుంటుంది మాధురి. కానీ వంశీ ఒక్కసారిగా వచ్చి ఆ చీరని పైకి ఎగిరేస్తాడు. దాంతో పైకి ఎగిరిన చీర, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ నేలపాలవుతాయి. ఏంటి బావా ఇది అని కేదార్ అడుగుతుండగా, అసలు ఎవరో తెలియని నువ్వు నా భార్యకి చీర పెడతానంటే నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నావు అని కేదార్ని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు వంశీ. వంశీ మాటలకి మాధురి కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది. మాధురి కూడా ఆ మాటలని తట్టుకోలేకపోతుంది. చెల్లి 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 అని అరుస్తున్నావు, అసలు మాధురికి నువ్వు చెల్లి ఏ వరుస అవుతావు, మా మామయ్య కొడుకువా, మా అత్తయ్య సంతానానివా, ఎలా అవుతుంది చెల్లి నీకు, వినడానికే అసహ్యంగా ఉంది, ఎందుకు అలా మాట్లాడతావు, ఎప్పటికీ నువ్వొక అనాథవి, అనాథ నా భార్యకి చీర పెడతాను అంటే నేనెలా ఒప్పుకుంటాను అనుకున్నావు, ఆ చీర కట్టుకొని అది వచ్చి సీమంతంలో కూర్చుంటే దాన్ని చంపడానికి కూడా నేను వెనకాడను అని వంశీ అనగానే కేదార్ బాధగా, నన్నేదన్నా భరిస్తాను బావా, కానీ నా చెల్లిని అలా మాటలు అనకు బావా, నేను తట్టుకోలేను అని అంటుంటాడు కేదార్. మళ్ళీ అదే మాట, చెల్లి అనకు, నువ్వు చీర పెడితే నేను ఒప్పుకోను అంటూ ఉంటాడు వంశీ. మాటలు అంటుంటే పడుతున్నామని ఎందుకు అలా మాట్లాడతావు వంశీ, మేమెవరిమో వాళ్ళనే అడుగు, మామయ్యని అత్తయ్యని అడుగు, వాళ్ళే చెప్తారు మీకు అని అంటూ ఉంటాడు జగదాత్రి వంశీతో. అప్పుడు వంశీ, వాళ్ళు అడుగుమంటున్నారు కదా, మీరే చెప్పండి,
వాళ్ళు మీకేమవుతారు అని సుధాకర్ని వైజయంతిని నిలదీస్తూ ఉంటాడు వంశీ. సుధాకర్ సమాధానం చెప్పలేక తలదించుకోగా కౌశికి గొడవలు వద్దని ప్రశాంతంగా సీమంతం జరుపుకోవాలి అనుకుంటున్నాం, చీరే కదా పెట్టింది, దానికి ఇంత రాద్ధాంతం అవసరమా అని అంటూ ఉంటుంది కౌశికి. అరే మళ్ళీ అదే మాట, అసలు పుట్టుక ఎలా పుట్టాడో కూడా తెలీదు, ఎవరి సంతానమో తెలీదు, ఒక అనాథ, నా భార్యకి చీర పెడతానంటే నేనెలా ఒప్పుకుంటాను అని అంటుంటాడు వంశీ. ఇక దాంతో కోపం తట్టుకోలేని కేదార్, బావా అలా నా పుట్టుక గురించి మర్యాదగా లేక మాట్లాడితే నేను ఊరుకోను అని అంటూ కేదార్ వంశీ కాలర్ పట్టుకుంటాడు. ఊరుకోకపోతే ఏం చేస్తావు అని అంటూ ఉండగా, బావా నువ్వు బావవని కానీ ఈ ఇంటితో నీకున్న చుట్టరికాన్ని కానీ నేను పట్టించుకోను అని అంటూ ఉండగా, అసలు నువ్వు ఈ ఇంట్లోనే కాదు, ఈ సీమంతంలో కాదు, ఇంట్లో కూడా ఉండడానికి వీల్లేదు అని వంశీ అంటూ ఉంటాడు. అప్పుడు మాధురి ఒక్కసారిగా మా ఆయన కాలరుదులు అంటూ కేదార్ని నెట్టేసి, ఏంటి అన్నయ్యవని గౌరవం ఇచ్చి నీకు మర్యాద ఇస్తుంటే నా ముందే, నా కళ్ళ ముందే నా భర్త కాలర్ పట్టుకుంటావా? గెస్ట్లా వచ్చిన వాళ్ళు గెస్ట్ లాగే ఉండండి, అదే మీకు మంచిది, ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోండి, నా సీమంతంలో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది మాధురి. తిన్నావా, మంచిగా తిన్నావా, రాకురా బాబు అంటే వచ్చావు, ఇంకా సరిపోలేదా, వెళ్ళిపో అని వైజయంతి అంటుంటుంది. వెళ్ళు, ఇక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు, వెళ్ళు అని మాధురి కూడా గట్టిగా అరుస్తుంది కేదార్ పైన. దాత్రి, నా చెల్లి ఏం మాట్లాడుతుందో విన్నావా? నా చెల్లి నన్ను అనాథలా చూస్తుంది, నన్ను ఇక్కడ నుండి వెళ్ళమంటుంది దాత్రి అని కేదార్ బాధగా అంటూ ఉండగా, వద్దు కేదార్, ఉండొద్దు అన్న చోట ఉండకూడదు, ప్రేమించలేని చోట ప్రేమ కోరుకోకూడదు, వెళ్దాం పద కేదార్ అని అంటూ కేదార్ని తీసుకొని బయటికి వచ్చేస్తుంది జగదాత్రి. కేదార్ కింద పడిపోయిన శారీని, పసుపు కుంకుమ గాజులని మళ్ళీ ప్లేట్లో పెట్టుకొని తీసుకెళ్తుండగా మాధురి బాధగా చూస్తుంది. ఇక మాధురిని వైజయంతి నిషి పొగిడేస్తూ ఉంటారు. అల్లుడు బియ్యంపురాల్ని పైన రెస్ట్ తీసుకోమని, అందరినీ కొత్త బట్టలు కట్టుకోమని పంపించేస్తుంది వైజయంతి. ఎవరిని ఎక్కడ పెట్టాలో మంచిగా చూసావు అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక కేదార్ ఆ శారీ పక్కన పెట్టుకొని బాధపడుతూ ఉండగా జగదాత్రి వచ్చి, ఇంకా ఇలాగే ఉన్నావా, వద్దు బాధపడకు అంటూ ఉండగా, నా చెల్లి అన్న మాటలకి నేను తట్టుకోలేకపోతున్నాను దాత్రి అని కేదార్ అంటూ ఉండగా, నిన్నిలా చూడలేకపోతున్నాను, అయినా వంశీ నిన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్నాడు కదా, అది తట్టుకోలేకే మాధురి ఇలా మాట్లాడిందేమో, కారణం లేకుండా మాధురి అలా మాట్లాడదు అని అంటూ ఉంటుంది జగదాత్రి. అప్పుడే ఎక్కడికి వచ్చిన మాధురి కూడా, అవునన్నయ్య వదిన చెప్పింది నిజమే, అలా నువ్వు ఇచ్చిన శారీని నేలపాలు చేసిన తట్టుకున్నాను, నిన్ను నన్ను మాటలన్నా భరించాను, కానీ నిన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటే ఆ మూర్ఖుని నేను అడ్డుకోలేను, ఆయనకు ఎదురు చెప్పలేను, నిన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేకే అలా నిన్ను బాధ పెట్టేలా మాట్లాడాను అన్నయ్య, అంతే తప్ప నీ మీద నాకు ఏ అవమానం లేదన్నయ్య, నన్ను క్షమించన్నయ్య అంటూ కేదార్ కాళ్ళు పట్టుకుంటుంది మాధురి. అయ్యో వద్దమ్మా, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి, నీకోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాను, కానీ నువ్వు ఒక చిన్న మాట అంటే నేను భరించలేనమ్మా అని అంటూ ఉంటాడు కేదార్. ఇక ఆ శారీని తీసుకొని, నువ్వు ప్రేమగా ఇచ్చిన శారీనే నేను సీమంతంలో కట్టుకుంటానన్నయ్య అని అంటూ ఉండగా, బావ చూస్తే గొడవ చేస్తాడేమో అమ్మ అంటూ ఉంటాడు కేదార్. ఆయనకి అంత సీన్ లేదు, అంత బుర్ర లేదు, నోరేసుకొని పడిపోవడమే తప్ప అంత గుర్తు ఉండదన్నయ్య, నేను కట్టుకుంటాను అంటూ ఉంటుంది మాధురి సంతోషంగా. ఇక వైజయంతి మనసులో ఆ చిరిగిన చీరతో శ్రీవల్లిని బయటికి పంపించేసి నా కూతురి సీమంతం ప్రశాంతంగా చేసుకుంటాను అనుకుంటూ ఉంటుంది. శ్రీవల్లిని బయటికి పంపించే వైజయంతి ప్లాన్ సక్సెస్ అవుతుందా, జగదాత్రి ఎలా ఆపుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.